మా ఇల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి. కొంచెం ఈవినింగ్ టైము హెడేక్గా అనిపించింది. అయితే కొంచెం కాఫీ పెట్టుకుందామని ఇంకా కాఫీ పెట్టుకున్నానండి. చాలా వ్యూస్ వస్తున్నాయండి. చాలా థ్యాంక్ యూ. అందరూ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఇంకా పనమ్మాయి వస్తుందని ఇంకా సామాన్లన్నీ షింక్లో వేశాను. ఇంకా కాఫీ అయిపోయిందండి. గ్లాస్లో పోసుకుంటున్నాను. బాగా హెడేక్గా ఉంటుందండి. ఈవినింగ్ టైం అయ్యేపటికి చాలా నర్వస్గా అలా అనిపిస్తుంది. కొంచెం కాఫీ తాగితే ఫ్రెష్గా ఉండొచ్చు కదా అని ఇంకా కాఫీ తాగుతున్నాను. టీ పెద్దగా తాగనండి, నేను ఎక్కువ కాఫీ తాగుతూ ఉంటాను. ఈవినింగ్ టైము క్లైమేట్ ఇలా ఉన్నదండి, బాగుంది. చల్లగా గాలేస్తుంది, చలి అనిపిస్తుంది. ఇంకా చల్లగా ఉందని కొంచెం వాకింగ్ చేసినట్టు ఉంటుందని అటు ఇటు తిరుగుతున్నాను. ఇంకా వంట చేయాలండి. ఇక్కడ నుంచి చూస్తే భీమవరం మొత్తం కనిపిస్తుందండి, బాగుంటుంది. బాగా చాలా దూరం వరకు కనిపిస్తూ ఉంటుందండి. ఇది 4th ఫ్లోర్ కదా, చాలా దూరం వరకు కనిపిస్తూ ఉంటాయి. చూడండి గాలి ఎలా వస్తుందో, చెట్లు ఊగుతున్నాయి. ఇక్కడ ఒక కొబ్బరి చెట్టు వేసాం, అదే క్రోటన్ మొక్క ఉంటుంది కదా, కొబ్బరి చెట్టు లాగా, అదండి. ఇంకా పిల్లలు ఏవో పెట్టుకుని చూస్తున్నారు టీవీలో. వీడు ట్యూషన్కి వెళ్దామని ఇంకా కొంచెం అన్నం తినేసి వెళ్ళొచ్చని తింటున్నాడు. ఇంకా కూర చేయాలి, దానికోసమని ఫ్రిడ్జ్లో చూస్తే ఏమీ లేవండి. ఒక చిన్న క్యాబేజీ ఉంది. ఈయన ఊరు వెళ్ళారు, వచ్చేటప్పుడు ఊరి నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తారు. సర్లే అని పచ్చిమిరపకాయలను ఉల్లిపాయలు తీసుకున్నాను, వడియాలు కూర చేద్దామని. ఇంకా వడియాలండి, ఒక బౌల్ నిండా వడియాలు తీసుకున్నా. ఇవి మినప్పప్పు వడియాలు ఉంటాయి కదా, అవి చిన్న చిన్న వడియాలు పట్టి మా అమ్మ పంపించారు. ఇంక ఇక్కడ చింతపండు నానబెట్టుకుంటున్నానండి. నిమ్మకాయ అంత చింతపండు సరిపోతుంది. వాటర్ వేసి దాన్ని విడివిడిగా తీసేస్తే త్వరగా నానిపోతుంది. ఇంకా మా చిన్నోడు ట్యూషన్కి వెళ్తున్నాడండి. వాడు పెద్దోడికి ఒంట్లో బాగాలేదు, కొంచెం కోల్డ్గా ఉంది. ఈ చిన్నోడు ఒకటే వెళ్తున్నాడు ట్యూషన్కి. ఆ చివరి వరకు వెళ్ళే వరకు బాయ్ చెప్తానే ఉంటాడండి రోజు. బాయ్ 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 అంటా వెళ్తూ ఉంటాడు. ఇంకా కూర చేద్దామని ఆయిల్ వేసానండి. కొంచెం అది మినప వడియాలు వేయించడానికి సరిపడా ఆయిల్ తీసుకున్న. డీప్ ఫ్రై చేయాలి కదండి. బౌల్ నిండా వడియాలు తీసుకొని వాటిని ఫ్రై చేస్తున్నాను. సిమ్లో పెట్టాలండి, హైలో పెడితే మాడిపోతుంది. ఇంకా 3 minutes 4 minutesలో అయిపోతాయండి. చూడండి కలర్ చేంజ్ అయింది కదా, ఇలాంటప్పుడు ఇంకా తీసేసుకోవచ్చు. ఆయిల్ అంతా వంచేసి గిన్నెలోకి తీసుకోవాలండి. చూడండి ఆయిల్ అంతా తీసేయాలి, ఆయిల్ ఉండకూడదు. ఈ వడియాల్ని ఇలాగ పప్పులోకి తిన్నా సాంబార్లోకి తిన్నా బాగుంటుందండి. మేము ఎప్పుడైనా పప్పులోకి ఇలాగ వేయించుకుంటాము. ఇప్పుడు అయితే కర్రీ కదా, బౌల్లోకి తీసేసుకున్నాను. ఆయిల్ ఎక్స్ట్రా ఉందని ఇంకా టిన్నులోకి తీసేసుకుంటున్నానండి. ఆ క్యాన్లో పోసేసుకున్నాను. ఇంకా కర్రీకి సరిపడా ఆయిల్ మటుకి స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇంకా ఆనియన్ను పచ్చిమిర్చి కట్ చేసేద్దామని ఇంకా పీల్ అవి తీసుకున్నానండి. శుభ్రంగా కడుక్కొని ఆనియన్స్ను పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలాగా. ఇప్పుడు ఆయిల్ హీటెక్కింది, దాంట్లో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా పోపులు ఉంటాయి కదండి, పచ్చెనగపప్పు మినప్పప్పు, అది కూడా 2 spoons వేసుకోవాలండి. వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం గోల్డ్ కలర్లోకి రావాలి. ఇవి వేయించుతూ ఉంటే కొంచెం స్లిమ్లో పెట్టి వేయించుకోవాలండి, హైలో పెడితే మాడిపోతుంది. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేస్తాను, స్లైసెస్ లాగా కట్ చేసుకుని ఆ పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. అవి కూడా కొంచెం వేయించుకోవాలండి, పచ్చివాసన పోయే వరకు కొంచెం అటు ఇటు తిప్పితే వేగుతాయండి. నెక్స్ట్ దీంట్లోకి ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి ఇవి. అవి కూడా
కొంచెం పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలండి, వేయించుకోవాలి. ఇంకా వేగుతూ ఉంటాయండి. ఈ మూత పెట్టేస్తే కొంచెం మగ్గుతాయి. 5 నిమిషాలు అయ్యాక మళ్ళీ తీసి కలుపుకోవాలండి. చూడండి కొంచెం మగ్గినట్టున్నాయి. ఈ టైంలో మనం కొంచెం పసుపు, నెక్స్ట్ సాల్ట్, సరిపడా సాల్ట్ అండి, నెక్స్ట్ సరిపడా కారం, టేస్ట్కి సరిపడా వేసేసుకొని ఒకసారి అవి కలిపేసుకోవాలండి. 3 వేసుకున్నాక కొంచెం ఫ్రై అవుతుందండి. ఈ టైంలో ఉన్నప్పుడు మన పులుసు, ఇందాక చింతపండు పులుసు గుజ్జు ఉన్నది కదండి, అది వాటర్ లాగా చేసుకొని కొంచెం వాటర్ కలుపుకొని పులుసు చేసుకొని దాంట్లో వేయాలండి కర్రీలోకి. ఈ పులుసుని ఒకసారి కలిపితే కొంచెం అన్నీ కలుస్తాయండి. కొంచెం దీన్ని 5 మినిట్స్ మరగనివ్వాలి, మూత పెట్టేయాలండి. ఇంకోండి లోపల పనమ్మాయి వచ్చింది, అది గిన్నెలు అవి కడుగుతుందండి. మా పనమ్మాయి కూడా హెడేక్గా ఉందంట, కొంచెం టీ పెడతారా అన్నది. ఎప్పుడు అడగదు తన, టీ పెడతానన్నా వద్దంటుంది. తనే అడిగింది, కొంచెం తలనొప్పిగా ఉంది టీ ఇవ్వండి అని అన్నది. సరే అని తన కోసమని టీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా టీ అయిపోయిందండి, గ్లాస్లో పోసేసి తనకి ఇచ్చేస్తున్నాను. కొంచెం పులుసు మరిగిందండి, ఇంకా చూస్తే అయిపోయిందండి కర్రీ. పులుసు కొంచెం మరిగింది, పైన బుడగలు వస్తున్నాయి కదండి, అట్లా పొంగుతున్నప్పుడు మరిగినట్టు. దాంట్లో కొంచెం ధనియాల పౌడర్ వేయాలండి. ధనియాల పౌడర్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ టైంలో ఉన్నప్పుడే వడియాలు కూడా వేసేసుకోవాలండి. మరీ చిక్కబడినప్పుడు వేసుకోకూడదు, పల్చగా ఉన్నప్పుడే వడియాలు వేసేసుకుంటే అది పీల్చుకుంటుందండి. ఇంకా దాని మీద మూత పెట్టేస్తాను. ఒక 5 నిమిషాలు మరగనివ్వాలండి. నెక్స్ట్ పిల్లోడికి కొంచెం జలుబుగా ఉందని వాటర్ అడిగాడు, వాటర్ కాచాను. వీడు ట్యూషన్కి వెళ్ళలేదు కదండి, ఇంట్లోనే చదువుకుంటున్నాడు. ఇంకా కర్రీ మూత తీసానండి. చూసారండి, చూడడానికి బాగుంది కదా. ఇంకా కర్రీ అయిపోయిందండి. మా ఇల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి.